రైట్. ఇక డీటెయిల్ చూస్తే శ్రీకాళహస్తి మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. జనసేన కార్యకర్త రాయుడుని అదే పార్టీకి చెందిన వినుత దంపతులు హత్య చేశారు. అయితే ఎందుకు హత్య చేశారన్నది ఇప్పటిదాకా తెలియడం లేదు. తన అన్నని 3 నెలలుగా వినుత ఆమె భర్త చంద్రబాబు వేధిస్తున్నారని రాయుడు సోదరి చెబుతోంది. వినుత దగ్గర పిఏగా పనిచేసిన రాయుడు ఆమె యాక్టివ్స్ అంటే ఏదైతే ఉన్నాయో ఆమె సంబంధించిన యాక్టివ్నెస్ మొత్తం ప్రత్యర్థులకు చెబుతున్నాడన్న సాకుతో వేధిస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. అయితే ఈ కేసులో ఇంకా బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాళహస్తి మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. జనసేన కార్యకర్త రాయుడిని అదే పార్టీకి చెందిన వినుత దంపతులు హత్య చేశారు. అయితే ఎందుకు హత్య చేశారన్నది ఇప్పటిదాకా తెలియడం లేదు. తన అన్నని 3 నెలలుగా వినుత ఆమె భర్త చంద్రబాబు వేధిస్తున్నారని రాయుడు సోదరి చెబుతుంది. వినుత దగ్గర పిఏగా పనిచేసిన రాయుడు ఆమె యాక్టివిటీస్ మొత్తం ప్రత్యర్థులకు చెబుతున్నాడన్న సాగుతో వేధిస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. అయితే ఈ కేసులో ఇంకా బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ హత్య మీద అనేక ఊహాగానాలు ఉన్నాయి, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ వినుత దంపతుల నోటి గుండా వాంగ్మూలం వచ్చే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు ఇటు జనసేన పార్టీ కానీ కూటమి పార్టీ కానీ. మరి ఈ హత్య చేసానికి కారణం ఏంటి, ఈ హత్య వెనుక ఎవరో ఉన్నారు అనేది మాత్రం వినుత దంపతులు అరెస్టు సందర్భంగా బయటకు వెళ్తూ చెబుతున్నటువంటి అంశాలు, ఆ దృశ్యాలు మనం చూసాం. మరి ఎవరున్నారు అక్కడ, శ్రీకాళహస్తి చెందిన ఎమ్మెల్యే హస్తం ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. హత్య విషయంలో కాదు, వినుత దంపతులకు సంబంధించిన విషయంలో రాయుడు నుంచి కావలసినంత సమాచారం సేకరించాడు. దానికి సంబంధించినటువంటి విషయాలు రాయుడు ద్వారానే చేరిన కోపంతోనే వినుత దంపతులు అతన్ని ఘోరంగా కొట్టినట్లు తెలుస్తూ ఉంది. దాంట్లో క్రమేపీ అనుకోని ఘటన జరగటం వల్ల, తగరరాని చోట్ల తగ్గటం వల్ల అతను ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఎవరైతే వినుత ఇటుపక్క రాయుడికి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మధ్యలో చాలా ఏళ్ళగా ఉన్నటువంటి సంబంధాన్ని గురించి రకరకాల పుకార్లు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా వినుత దంపతులు దీని మీద బహిర్గతంగా కానివ్వండి, అక్కడ పోలీసులకు ఇచ్చే ఛార్జ్షీట్ వాంగ్మూలంలో కానివ్వండి, చెప్పేటువంటి విషయాల్ని బట్టి ఇంకా కొన్ని సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కాళహస్తికి సంబంధించినటువంటి విషయాల్లో గతంలో ఇదే విధంగా వినుత ఎమ్మెల్యే టికెట్ ఆశించారు జనసేన పార్టీ తరఫున. కానీ ఆ జనసేన పార్టీ టికెట్ ఆమె దక్కకపోవటం, అప్పటికే దాదాపుగా 6 కోట్ల వరకు పార్టీ కోసం ఖర్చు పెట్టినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. వినుత దంపతులు ఇటు వేరే విదేశాల నుంచి వచ్చి కేవలం జనసేన పార్టీ కోసమే ఇక్కడ స్థిరపడ్డట్టు, పార్టీ కోసం కష్టపడ్డట్టు, పార్టీలో సముచిత గౌరవంగా కూడా ఉంది వాళ్ళకి. మంచి పార్టీ కోసం చాలా వాస్తవం కష్టపడ్డారు. చూడటానికి మంచి దంపతుల్లా కూడా మంచి పార్టీలో వాళ్ళకి సముచిత గౌరవం కూడా ఉంది ప్రాథమికంగా తేలింది. అయితే ఈ కేసులో ఇంకా బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి ఫోన్ ద్వారా మరింత అందిస్తారు. మురళి, చెప్పండి, ఏంది ఇది శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఏదైతే జనసేన కార్యకర్త రాయుడు హత్య సంబంధించి అదే పార్టీ చెందిన వినుత దంపతులు హత్య చేశారన్నది ప్రాథమికంగా తేలింది. అది ఎందుకు చంపారన్న దాని మీద అనేక రకాలైన ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కానివ్వండి, డిజిటల్ మీడియాలో కానివ్వండి, రకరకాల ప్రచారాలు మనం చూస్తూ ఉన్నాము. అసలు వాస్తవం జరిగింది అంది, దీని గురించి తాజా అప్డేట్ ఏమైనా ఉందా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 year కంప్లీట్ అయిన తర్వాత పెద్ద స్థాయిలో ఒక నమ్మకం అయితే ఏర్పడింది కూటమి ప్రభుత్వం. కానీ జనసేన తెలుగుదేశం మధ్య ఉన్నటువంటి విభేదాలు చాప కింద నీట్లా ప్రవర్తిస్తూ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నించారు. సో ఇంటర్నల్ గా ఉన్నటువంటి కొంతమంది డర్టీ పాలిటిక్స్ ప్లేస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు కలిసి పోటీ చేశారు. ఇక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ బొద్దల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొద్దల సుధీర్ రెడ్డి పోటీలో నిలబడగా కోట వినుత
సో గత ఎన్నికల్లో 19 సార్వత్రిక ఎన్నికల్లో 5,000 ఓట్లు సంపాదించుకున్నటువంటి కోట వినుతకు టికెట్ కేటాయించడంలో భాగంగా చాలా ప్రయత్నాలు జరిగాయి. 2024 ఎన్నికల్లో బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం బలంగా ఉన్నటువంటి నేతలు. అది కాకుండా బలిజీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గం కావడంతో తిరుపతి నియోజకవర్గం, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్ని జనసేన పార్టీకి కేటాయించారు. కానీ అనూహ్య కారణాల నేపథ్యంలో పార్టీ టికెట్ కూడా నిరాకరించారు కోట వినుతకు. సో దీనన్నిటికీ మూల కారణాలు ఏమనేటువంటి విశ్లేషణ జరిగింది. సో విశ్లేషణ చేసుకున్నటువంటి నేపథ్యంలో శ్రీనివాసులు ఇప్పుడు ఎవరైతే హత్యకు గురి కాబడ్డారో ఆ శ్రీనివాసులని అతను కోట వినుతకు డ్రైవర్ గా జాబ్ లో జాయిన్. అతను కూడా బలిజీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ జాబ్ లోకి ఎంటర్. అక్కడి నుంచి చాలా సంక్షిప్తంగా వెలుగుతూ అతన్ని పిఏగా కూడా కన్వర్ట్ చేసింది. సో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి ఎప్పటికప్పుడు శ్రీనివాస్ ద్వారా చేరవేస్తున్నటువంటి అనుమానం బాగా బలపడినటువంటి నేపథ్యంలో రేణిగుంట శ్రీకాళహస్తి మధ్య ఉన్నటువంటి కొన్ని గోడౌన్స్ లో తీసుకెళ్లి శ్రీనివాస్ అలియాస్ రాయుడిని బాగా చిత్రహింసలు చేసి కొట్టడం. సో కొట్టిన తర్వాత సో అతని దగ్గర నుంచి వీడియో ఫుటేజ్ అన్నింటినీ కూడా రికవర్ చేసి డిలీట్ అయిన దాన్ని మళ్ళీ రికవర్ చేసి తనను బాగా కొట్టి తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక కాలువ దగ్గరికి వెళ్ళి అతన్ని పడేయడం జరిగింది. పూర్వం రివర్ అనేటువంటి ఒక రివర్ దగ్గర పంపించారు. సో అక్కడ అందినటువంటి కంప్లైంట్ ఏంటారు వేల అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడంతో అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్ఐ సెంధిల్ 7 వెల్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చినటువంటి ఎస్ఐ రత్నవేల్ వీటినన్నింటినీ కూడా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు కనిపిస్తాయి. హతుడు ఎవరైతే ఉన్నారో హతుడు చేతి పైన జనసేన అన్నటువంటి పచ్చబొట్టు ఒకటి ఉండడాన్ని గుర్తించారు. సో సమీపంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఇన్వెస్టిగేషన్ ని మరింత ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో మనం చూస్తే సనాతన ధర్మం పేరు పైన పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించడం అక్కడ రాజకీయ కలకలం రేపినటువంటి అంశాలు మనకు తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సో ఇరువురికి కొరకరాని పోయేగా మారబోతుంది. స్టాలిన్ ప్రభుత్వం దీనిపైన మరింత లోతుగా దర్యాప్తుకు ఆదేశించినటువంటి మీదట అక్కడ ఉన్నటువంటి కమిషనర్ రత్నవేల్ పాండ్యన్ సో నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ లో కోట కవిత, చంద్రబాబు వీళ్ళిద్దరు భార్య భర్తలు, శివకుమార్, గోపి, దత్త సాహెబ్ ఈ 5 మంది పైన కూడా కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 185, సెక్షన్ నంబర్ 194 భారత న్యాయ సంహిత. సో 8/7/2025 కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. A1 to A3 కోట కవిత, చంద్రబాబు, శివకుమార్. సో మిగతా వారు A4, A5 గా మరో 2 ఉన్నారు. సో వీరందరినీ కూడా కూటమిలో కొట్లాట, రాయుడు హత్య వివాదంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాత్ర కూడా అధికమవుతుంది. సో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇక్కడ ఆధిపత్య పోరు జనసేన పార్టీకి ఇక్కడ టికెట్ కేటాయించకూడదు అనేటువంటి ఒక నేపథ్యం బలంగా నాటుకుపోయింది. సో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఎట్టయినా కానీ కోట వినుతను పక్కన పెట్టాలా, రాజకీయ జోక్యం పక్కకు తప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం జోరందుతుంది. ఇటీవల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రికి ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వచ్చేటువంటి విఐపీస్ మంత్రులందరికీ కూడా బొజ్జల సుధీర్ చేస్తున్నటువంటి అరాచకాల పైన అంటే కాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పిస్తున్నటువంటి కోట వినుత పైన ఆధిపత్యం ప్రదర్శించాలి, కక్షను పెంచుకున్న తర్వాత శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి కొన్ని మాయమాటలు చెప్పి లోపరుచుకున్నటువంటి ఆరోపణలను చెన్నైలో అరెస్ట్ అయినటువంటి కోట వినుత అదేవిధంగా తన భర్త చంద్రబాబు కూడా క్లియర్ గా ఈ కుట్ర వెనుక బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉన్నట్టుంది. సో ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కొన్ని సూచనలు నేపథ్యం, అలాగే చెన్నై పోలీస్ కమిషనరేట్ వారు కూడా ఇక్కడ పోలీసుని రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో రేణిగుంటలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కూడా చెన్నైకి పంపించారు. సో రేణిగుంట అలాగే శ్రీకాళహస్తి గోడౌన్
మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే ఈ శ్రీనివాస్ ఎందుకు కొట్టాల్సిన పనిచేస్తారు అనేటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే 2 అంశాలపైన ప్రత్యేకంగా చెన్నై పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి ఇల్లీగల్ కాంటాక్ట్, రెండోది పర్సనల్ ఇష్యూస్. సో ఇల్లీగల్ కాంటాక్ట్ పైన కూడా వాళ్ళు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా పర్సనల్ ఇష్యూస్ పైన కూడా, ఎందుకంటే కరెక్ట్ గా హత్య జరిగినటువంటి ఒక వారం క్రితం శ్రీనివాసుని మేము సస్పెండ్ చేస్తాం, మేము జాబ్ నుంచి తీసేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి కోట వినుతుంది. మాకు ప్రాణ గౌరవ భంగం కలిగించాడు అన్న నెపంతో వీరితన్ని పక్కన పెట్టారు. ఇక్కడ ప్రాణ గౌరవం ఈ 2 అంశాలని కానీ పరిశీలిస్తున్నట్లయితే ఈ 2 అంశాలపైనే ఎక్కువ వర్క్ ఫోకస్ చేస్తున్నారు. ఒకటి హెల్త్, ఒకటి వాళ్ళ ప్రాణాలను తీసేస్తారని, అంటే కొన్ని వీడియోస్ పెట్టుకొని ఆ వీడియోస్ ద్వారా బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు అన్నటువంటి కోపం ఎక్కువైంది. సో ఇంట్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశాడని శ్రీనివాస్ పైన అభియోగం. సో శ్రీనివాస్ చేసినటువంటి ప్రయత్నం తెలిసి కోట వినుత అదేవిధంగా చంద్రబాబు పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఊడిపోయినటువంటి పరిస్థితి. పిలిచారు, 4 రోజులు కొట్టారు. ఇది ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ జరిగినటువంటి ఒక పరిస్థితి. బొజ్జల సుధీర్ రెడ్డి అదేవిధంగా కోట వినుత వీరిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్యపు దీనికి 2019 సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికలు. ఈ 2 ఎన్నికల నేపథ్యంలో టికెట్ కావాలని తెలుగుదేశం పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకోవడం, అలాగే జనసేన పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకోవడం. సో కోట వినుత స్వతహాగానే కాస్త ఫెరోషియస్ ఉమెన్. గతంలో సిఐ అంజు యాదవ్ పైన ఫైట్ చేయడం, పవన్ కళ్యాణ్ ఈమె కోసమే, కోట వినుత కోసమే తిరుపతికి రావడం, తిరుపతికి వచ్చి తిరుపతి ఎస్పీకి కంప్లైంట్ చేసినటువంటి ఒక పరిస్థితి. మా వీర మహిళ పైన మీరు ఎలా చేస్తారు, ఎలా ఉంది మీకు అనేసి పవన్ కళ్యాణ్ తనదైనటువంటి స్థాయిలో వార్నింగ్ ఇచ్చి వారి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. అంటే అట్మోస్ట్ ప్రయారిటీ కోట వినుతకు, జనసేన వీర మహిళకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. అంత నమ్మకం పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కు ఈవేళ జరిగినటువంటి పరిణామం చూస్తే ఆలోచన కూడా చాలా ఊపకందనటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఇమీడియట్ గా నష్ట నివారణ చర్యల్లో భాగంగా హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పసుపురెడ్డి హరిప్రసాద్, అదేవిధంగా తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు వీరిద్దరు కూడా ఒకటి ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేశారు. పార్టీ నుంచి కోట వినుతను సస్పెండ్ చేస్తున్నామని. సో సస్పెన్షన్ అయితే చేశారు, కానీ దీనిపైన పూర్తిగా విచారణ జరుగుతుంది. కాసేపటి క్రితం మనకి అందిన సమాచారం మేరకు ఏమంటే దీనిపైన హోమ్ మినిస్టర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా శ్రీనివాస్ హత్యను మేము పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసే తీరుతామని అంటున్నాం. సో ఇక్కడ తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు కూడా ఇమీడియట్ గా చెన్నైకి వెళ్ళడం, సో అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కూడా డిప్లాయ్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో వారి రిక్వెస్ట్ మేరకు హత్య కొనసాగుతున్న ఈ సస్పెన్స్ ను విడడానికి రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.